హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ములుగు జిల్లాలోని బొగోతా వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. సో మంచిగా ఇప్పుడే వర్షం పడింది, చాలా ప్లెజెంట్ వెదర్ ఉంది. మనం వెళ్ళి చూపిద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయనేది. మనం వెళ్ళే వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ వరంగల్ నుంచి 123 కిలోమీటర్స్, భద్రాచలం నుంచి 120 కిలోమీటర్స్, ఏటూరు నాగరం నుంచి 23 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడే ఒక థిక్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ థిక్ ఫారెస్ట్ ఏదో కాదు, ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్నే ఏటూరు నాగరం అభయారణ్యం అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసి NH 163లో ఉంది. ఈ NH 163 అనేది హైదరాబాద్ నుంచి భూపాలపట్నం అనే టౌన్కి వెళ్తుంది, అది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. మనం ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తున్నాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా ఎక్స్ట్రీమ్ గ్రీనరీ అనేది మనం ఈ ప్లేస్లో చూస్తుంటాం. ఇప్పుడు ఏ వాటర్ ఫాల్కి వెళ్ళాల్సినా సరే, బొగోతా అయినా సరే, ముత్యంధార అయినా సరే, కొంగల్ అయినా సరే, ఎటైనా సరే మనం ఈ రూట్ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది కెమెరాలో చూస్తేనే మీకు ఇంత బాగా అనిపిస్తుంది అంటే, రియల్ టైంలో మీరు కనుక బయట తిరిగి చూస్తే నిజంగా మీరు మర్చిపోరు. అసలు చాలామంది వాటర్ ఫాల్స్ కానీ బయలుదేరి మధ్యలో గంటలు ఆగి ఇక్కడే ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తున్న బ్రిడ్జ్ పేరు ముళ్ళకట్ట బ్రిడ్జ్. నేను గతంలో నా ముత్యంధార వాటర్ ఫాల్స్ బ్లాగ్లో ఈ బ్రిడ్జ్ గురించి క్లియర్గా చెప్పాను. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్కి అండ్ తెలంగాణకి మధ్యలో ఒక వారధిలాగా పనిచేస్తుంది. ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ జర్నీ చేయాల్సిన అవసరం ఉండేది. అండ్ ఇప్పుడు మనకు సింపుల్గా అయిపోయింది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి హైదరాబాద్కి కోల్కతాకి మధ్యలో ఒక 300 కిలోమీటర్ డిస్టెన్స్ని తగ్గించింది. సో అందుకే చాలా ఇంపార్టెంట్. అండ్ చూడడానికి కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ గోదావరి రివర్ పైన ఉంటుంది. రివర్ కూడా చాలా వైడ్గా ఉంటుంది. ఇక్కడ ఈ రోడ్లో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయిపోతాము. బట్ మనం అటు వెళ్ళము, మనం ఒక రైట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఈ రైట్ డైవర్షన్ తీసుకుంటే డైరెక్ట్గా బొగోతా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. మీరు చూడండి బోర్డు పైన బొగోతా నయాగరా జలపాతం అని చెప్పేసి ఉంది. అసలు నయాగరా జలపాతం ఎందుకు కంపేర్ చేస్తున్నాం మనము అంటే, సేమ్ నయాగరా వాటర్ ఫాల్స్ ఎట్లయితే ఒక షేప్లో ఉంటుందో అదే షేప్లో ఈ వాటర్ ఫాల్స్ కూడా అలానే ఉంటుంది. అందుకని చెప్పేసి చాలామంది దీన్ని నయాగరా ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. దీంట్లో ఒక పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళడానికి. అండ్ వెహికల్ అయితే బైక్ 20 రూపీస్, కార్ 50 రూపీస్, బస్ అయితే 200 రూపీస్. ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఎంట్రీ పాయింట్. అంతకుముందు ఈ ఎంట్రీ పాయింట్ అనేది ఏం లేకుండా ఉండేది, బట్ ఇదంతా డెవలప్ చేశారు. ఇప్పుడే టికెట్ తీసుకుని లోపలికి వెళ్తున్నాం. మనం ఒక కిలోమీటర్ వరకు ఇట్లానే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. రూట్ అంతా కూడా ఇట్లా మట్టి రోడ్ ఉంటుంది. జనరల్గా వర్షాకాలం మాత్రం ఇట్లా చాలా బురదగా అనిపిస్తుంది, బట్ మామూలు టైంలో అయితే నీట్గానే ఉంటుంది. మీరు చూడండి, యాక్చువల్ ఇక్కడ ఏంటంటే దీని దగ్గరలోనే కొంగల అనే ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఇప్పుడిప్పుడే చాలా ఫేమస్ అవుతుంది అది. బట్ ఆ వాటర్ ఫాల్స్లో ఏంటంటే ఒక 2 days బ్యాక్, మేము తీసిన వీడియోకు 2 days బ్యాక్ అక్కడ ఒక మనిషి చనిపోయారు పాపం. సో చనిపోయినందుకు ఏంటంటే అక్కడ కంప్లీట్గా అటు వెళ్ళడానికి నిషేధించారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క వెహికల్, కొంగలకు వచ్చిన వెహికల్స్ అండ్ బొగోతాకు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే పార్క్ చేసుకొని ఇక్కడే బొగోతా వాటర్ ఫాల్స్ మాత్రమే చూస్తున్నారు. సో నో అదర్ వాటర్ ఫాల్స్. ప్రజెంట్ అయితే ఓన్లీ బొగోతా మాత్రమే ఓపెన్ ఉంది, కొంగల క్లోజ్ అయిపోయింది. అండ్ ముత్యంధార వచ్చేసి అదొక వేరే సైడ్ ఉంటుంది. అది చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి ఈ బొగోతా వాటర్ ఫాల్స్కి వీకెండ్లో చాలామంది హైదరాబాద్ నుంచి వస్తుంటారు, పక్క ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంటారు, అండ్ మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వెహికల్స్ ఛత్తీస్గఢ్ వెహికల్సే ఉంటాయి. ఇప్పుడే ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ నడవాలి. నడిస్తే బొగోతా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుపల్లి అనే విలేజ్లో ఉంటుంది. చాలామంది దీన్ని బొగోతా వాటర్ ఫాల్స్ అని చెప్పి పిలుస్తారు, బట్ కొద్ది మంది మాత్రమే చీకుపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పిలుస్తారు. రెండు ఒకటే. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ములుగు డిస్టిక్లో చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. ఉదాహరణకి వాటర్ ఫాల్స్, కొంగల వాటర్ ఫాల్స్, ముత్యంధార వాటర్ ఫాల్స్, బొగోతా వాటర్ ఫాల్స్ అండ్ లక్నవరం లేక్, రామప్ప లేక్, రామప్ప టెంపుల్, దేవునిగుట్ట, ఇలా చూసుకుంటూ పోతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ ములుగు డిస్టిక్లోనే ఉన్నాయి. ఫైనల్గా మనం మన ప్లేస్కి రీచ్ అయిపోయినాం. మీకు అనిపిస్తుంది బ్యూటిఫుల్ బొగోతా వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్లోని నల్లందేవి గుట్టలు అని చెప్పేసి ఉంటాయి. అక్కడ నుండి చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ అడవిలోని రకరకాల మూలికలను దాటుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి కింద పడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 30 మీటర్ హైట్ నుంచి వాటర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. అండ్ స్పాన్ వచ్చేసి 200 మీటర్ స్పాన్. అందుకే చాలా వెడల్పుగా అనిపిస్తుంది, హైట్ తక్కువగా అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంతకుముందు ఈ బ్యారికేడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యారికేడ్స్ అనేవి లేకుండే డైరెక్ట్గా చాలామంది లోపలికి దిగి చాలా ఇబ్బంది పడేది.
సో ప్రతిసారి ఈ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ ఎవరిని వెళ్ళకుండా ఆపేది, పోలీసు వాళ్ళు వెళ్ళకుండా ఆపేది. ఎందుకంటే ఫ్లో చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. చూస్తే మీకు చాలా తక్కువ వాటర్ అనిపిస్తున్నాయి, కానీ వన్స్ మనం దిగితే ఈజీ కొట్టుకుపోతామండి మనం. ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ కూడా అంతకుముందు జరిగి ఉన్నాయి.